విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ మహిళా నాయకురాలు ఔటుపల్లి విజయ్ కుమారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తల్లికి వందనం పథకం అమలు చేసినందుకు కృతజ్ఞతగా లబ్ధిదారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు. విజయ్ కుమారి మాట్లాడుతూ స్కూళ్లు ప్రారంభమైన మొదటి రోజే తల్లికి వందనం అమలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే పథకం వర్తించేదని, కానీ ఇప్పుడైతే ప్రతి విద్యార్థికి లబ్ధి అందటం గమనించదగ్గ విషయమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమారి, సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ అండి. ఈ రోజు ఇంతమంది మహిళలు అందరూ ఉన్నారు అంటే ప్రతి ఒక్క తల్లికి ఒక్కొక్కరు ఇద్దరు ఉన్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఒక్కొక్కరికి 6గురున్నా సరే ఆ తల్లికి వందనం అనేది పడిందండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్లాగే ఈ రోజు వాళ్ళు ఇన్ టైంలో పడ్డందుకు వాళ్ళ స్కూల్స్ బిగిన్ అవ్వగానే ఈ తల్లికి వందనం అనేది పడంగానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా సంతోషంతో, గత ప్రభుత్వంలో వాళ్ళు ఒక్కొక్కరే ఉంటే వాళ్ళకి ఒక్కరికే పడింది. ఇంకో పిల్లలు ఉన్నారంటే చాలా కష్టపడేవాళ్ళు. వాళ్ళకి సర్దుకోవడానికి వాళ్ళు అక్కడ అప్పులు చేసి ఇక్కడ అప్పులు చేసి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇద్దరు ఉన్నారు అంటే తల్లిదండ్రులకి చాలా ఉపశమనాన్ని కలిగించారు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ సమయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇంత ఆనందాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.